కొంచెం 2021కు వెళ్దాం. ఒకప్పుడు తాలిబాన్లు ఉగ్రవాదులుగా ఉన్నారు, అతివాదులుగా ఉన్నారు, ఛాందసవాదులుగా ఉన్నారు. కానీ ఈరోజు సౌదీ అరేబియా లాంటి దేశమే లిబరల్గా మారుతుంది, ఫ్యాషన్ షోలు పెడుతోంది. అక్కడ పాకిస్తాన్ చాలా కోపంగా ఉంది, అమీర్ ఖాన్ ముత్తాకి భారత్కు వచ్చాడు కాబట్టి పాకిస్తాన్ కోపంగా ఉంది అనే ఉద్దేశం కాదు అని మనం విపరీతంగా ఫీల్ అవుతాం. కానీ నిజానికి ఏం జరిగిందంటే తాలిబాన్లు ఏం చేశారు ఇక్కడ, మరి భారత్ పాత్ర ఏముంది? ఎందుకంటే ఈరోజు స్వయంగా పాకిస్తానే ఆ తాగిన ఆ కప్పు ఛాయ్ వల్ల ఈరోజు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంటోంది. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మీరు ఈ వీడియో చూసే టైంకి అయితే ఇప్పటి వరకు పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ మాట్లాడుకుంటూ ఉంటుంది పీస్ టాక్స్ కోసం అనేది మనం అర్థం చేసుకుందాం. సో దాన్ని గ్రాంటెడ్గా తీసుకొని ఇప్పటి వరకు 2 విడతలు ఫెయిల్ అయ్యాయి అండ్ ఇప్పుడు కంటిన్యూయేషన్లో 2వ రోజు కొనసాగుతోంది పీస్ టాక్స్. అయితే ఈ రకంగా కనుక ఆలోచించినట్లయితే ఓవరాల్ కాన్సెప్టు మనం కనుక ఆలోచిస్తే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మధ్య జరిగే చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా అనే ప్రశ్నకి ఖచ్చితంగా విఫలమవుతాయి అనే సమాధానం కుండబద్దలు కొట్టినట్టు చెప్పొచ్చు. ఎందుకు అనేది మనం కొంచెం బ్యాక్ స్టోరీకి వెళ్దాం, కొంచెం 2021కు వెళ్దాం. మీరు కాస్త ఓపికగా ఈ వీడియోని చూసే ప్రయత్నం చేయండి, సో దట్ కంప్లీట్ థియరీ వచ్చేస్తుంది. నిజానికి మనం అందరం ఏమనుకుంటామంటే ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టరు అమీర్ ఖాన్ ముత్తాకి మన దేశానికి ఎప్పుడైతే రావడము, ఆ తర్వాత ఇక్కడ గౌరవము పొందడము, ఇక్కడ అందరితో కలియదిరగడం, దియోబంద్కు వెళ్ళడం, అక్కడి నుంచి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళడం, ఒక వారం రోజుల యాత్ర చేసుకొని వెళ్ళడం, ఇక్కడ కొన్ని అగ్రిమెంట్స్ కూడా చేసుకొని వెళ్ళడంతో ఈరోజు పాకిస్తాన్ చాలా కోపంగా ఉంది అని మనం విపరీతంగా ఫీల్ అవుతాం. కానీ ఈ కోపం ఇప్పటిది కాదు అనేది మనం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇదివరకు నేను తాలిబాన్ ఇష్యూ కూడా మాట్లాడినప్పుడు భారత్ అసలు తాలిబాన్కి ఎట్లా సపోర్ట్ చేసింది, ఇదే తాలిబాన్కు యాంటీగా, టెర్రరిస్టులకు మిలిటెంట్లకు యాంటీగా భారత్ మాట్లాడుతుంది కదా అని కొంతమంది కామెంట్ చేశారు. తెలిసి చేసినా తెలియక చేసినా నిజానికి ఒకప్పుడు తాలిబాన్లు ఉగ్రవాదులుగా ఉన్నారు, అతివాదులుగా ఉన్నారు, ఛాందసవాదులుగా ఉన్నారు. కానీ ఆ రోజు అధికారంలో లేరు. ఈరోజు అదే అధికారంలో ఉండి ఆఫ్ఘనిస్తాన్ పౌరుల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఒక మంచి మనస్సుతోటి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అదే తాలిబాన్ కదా, వాళ్లే కదా ఇప్పుడు పెద్ద పెరిగి ఇక్కడ తాలిబాన్లు అయ్యారు ఈరోజు 2025లో అనే ఆశ్చర్యము అనుమానము మనకు కలుగుతుంది. కానీ ఆ రోజు వాళ్ళు ఒక ఉన్మాద సిద్ధాంతంతో ముందుకెళ్ళినప్పటికీ ఈరోజు వాళ్ళ ప్రజల్ని కాపాడుకోవడానికి, గవర్నెన్స్ చేయడానికి వాళ్ళు చేసే ప్రయత్నాల్ని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాల్సిందే. అట్ ద సేమ్ టైం వాళ్ళల్లో ఉన్న ఛాందసవాదాన్ని మనం ఎక్కడా సపోర్ట్ చేయట్లేదు. ఇప్పటికీ అక్కడ ఆడవాళ్ళు బయటికి రావద్దు, ఉద్యోగాలు చేసే వాళ్ళని ఇంటికి పంపించేశారు, ఆడపిల్లలకు చదువు చెప్పట్లేదు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ ఛాందసవాదాన్ని మనం ఏ రోజు కూడా ఓకే చేయట్లేదు. ఈరోజు సౌదీ అరేబియా లాంటి దేశమే లిబరల్గా మారుతుంది, ఫ్యాషన్ షోలు పెడుతోంది అక్కడ. ఇటువంటి పరిస్థితులకు సౌదీ అరేబియా మెల్లిమెల్లిగా దిగుతూ ఉంటే, డైల్యూట్ అవుతూ ఉంటే, ఇక్కడ షరియా పేరు చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు చేసే క్రూరత్వం ఏదైనా ఉంటే మాత్రం మనం దానికి సపోర్ట్ చేయట్లేదు. ఇది మనం ఒక్కసారి ఆ యొక్క సెన్సిటివ్ పాయింట్స్ని మనం అర్థం చేసుకోవాలి. సరే, ఈ విషయానికి వస్తే మనం ఇందాక అన్నట్టుగా అమీర్ ఖాన్ ముత్తాకి భారత్కు వచ్చాడు కాబట్టి పాకిస్తాన్ కోపంగా ఉంది అనే ఉద్దేశం కాదు. ఏ రోజైతే ఆగస్టు 2021 అమెరికన్ ట్రూప్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ బాణాలు బరిసెలు అన్నట్టుగా అన్ని బాంబులు, మిజైళ్ళు, ఆర్టిలరీ మొత్తం వదిలేసి, ఆయుధాలన్నింటినీ కూడా వదిలేసి, లాస్ట్కు హెలికాప్టర్ కూడా పరిగెత్తుకుంటూ ఎక్కిన సందర్భం, ఏరోప్లేన్లు కూడా పరిగెత్తుకుంటూ ఎక్కిన సందర్భం ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్లో 2021 ఆగస్టులో, ఆ తర్వాత తాలిబాన్లు ఆ రాజ్యాన్ని ఆక్రమించేసుకున్నారు. అయితే ఇక్కడ పాకిస్తాన్ తెగ సంతోషపడింది. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నడుస్తోంది అక్కడ. సో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం విపరీతంగా సంతోషపడింది. ఏమిటి అంటే, తాలిబాన్ ఇక మనవాళ్లే, మనం ఎలా చెప్పితే అలా వింటారు, ఇప్పటి వరకు మన మాట విన్నారు, మనమే ప్రేరేపించాము తాలిబాన్లను, పెంచి పోషించాము అమెరికా సహాయంతో. సో ఈ రకంగా మనం ఈరోజు అద్భుతంగా తాలిబాన్ను మనం ఉపయోగించుకోవచ్చు. ఏ రకంగా అంటే, ఇక్కడ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ కలిసి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతంలో అల్లకల్లోలం సృష్టించి పూర్తిగా పబ్బం గడుపుకోవడానికి కావలసిన స్ట్రాటజీస్ అన్నీ ప్రయోగించడానికి పాకిస్తాన్కు తాలిబాన్ ఉపయోగపడుతుంది అని ఆ రోజు కలగంది. భారత్ని పూర్తిగా స్థిరత్వం కోల్పోయే విధంగా మనం చెయ్యొచ్చు, జమ్మూ కాశ్మీర్ ఒకవైపు అయితే భారత్ మొత్తం అల్లకల్లోలం మనం సృష్టించవచ్చు అని పాకిస్తాన్ ఆ రాత్రి చక్కగా కలగంటూ
నిద్రపోయి తెల్లారి లేచి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఐఎస్ఐ చీఫ్ని తాలిబాన్ని కలవడానికి పంపించింది. ఫయిజ్ అహ్మద్ అనే అప్పట్లో చీఫ్ అతను ఐఎస్ఐకి. అతను వెళ్ళి చక్కగా ఒక కప్పు కాఫీ తాగాడు. నిజానికి ఈ కప్పు కాఫీ తాగిన ఫోటో ఏదైతే ఉందో అప్పట్లోనే విపరీతంగా వైరల్ అయింది. దాని గురించి చాలా విషయాలు మనం ఇదివరకు మాట్లాడుకున్న సందర్భాలున్నాయి. మీడియా కూడా మాట్లాడింది. ఏమిటి అంటే తాలిబాన్ తోటి ఐఎస్ఐ చీఫ్ ఏం చేస్తున్నాడు అనే ప్రశ్న అప్పుడు ఉత్పన్నమైంది. ఆ రోజు సరైన సమాధానం మనకు దొరకలేదు. అఫ్కోర్స్ దొరికినప్పటికీ కూడా ఏమిటి అంటే మన భారత్లో అస్థిరత క్రియేట్ చేయడానికి, జమ్మూ కాశ్మీర్ని అల్లకల్లోలం చేయడానికి అని మనకు అప్పటికీ దొరికినప్పటికీ కూడా ఈరోజు స్వయంగా పాకిస్తానే ఒప్పుకున్న సందర్భం. అది ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఈరోజు స్వయంగా పాకిస్తానే ఆ తాగిన ఆ కప్పు ఛాయ్ వల్ల ఈరోజు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకుంటోంది అని స్వయంగా అక్కడ ఇషాక్దార్ ఆ మంత్రి మాట్లాడుతూ ఉన్నారు. మొహమ్మద్ ఇషాక్దార్ అక్కడ డిప్యూటీ సీఎం, ఫారెన్ మినిస్టర్, ఆయన స్వయంగా చెప్తూ ఉన్నాడు. మరోవైపు ఖవాజా ఆసిఫ్ రక్షణ శాఖ మంత్రి, ఆయన కూడా దీని విషయంలో మాట్లాడుతూ ఉన్న సందర్భం. సో ఓవరాల్గా ఎవరు ఏ డైలాగు మాట్లాడారు అనే స్పెసిఫిక్స్కి మనం వెళ్ళకపోయినా, బట్ ఓవరాల్ కాంటెక్స్ట్ గురించి కనుక మాట్లాడితే ఈరోజు వాళ్ళు స్వయంగా ఒప్పుకున్నారు ఆ తాగిన కప్పు మూల్యం భారీగా మేము చెల్లించుకుంటున్నాం పాకిస్తాన్ అని చెప్పి. ఎందుకంటే ఆ రోజు ఈ ఐఎస్ఐ చీఫ్ ఎవరైతే ఫయిజ్ అహ్మద్ ఉన్నాడో అతను తాలిబాన్లను ఎందుకు కలిశాడు అని రిపోర్టర్లు ప్రశ్నల వర్షం కురిపించారు ఇతని మీద. వాళ్ళు ఏం చెప్పారు అంటే జస్ట్ ఛాయ్ తాగడానికి వచ్చాడు, మనం పీస్ అండ్ ట్రాంక్విలిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతంలో అండ్ పాకిస్తాన్ లాంటి ప్రాంతం, సరే పాకిస్తాన్ పెద్దరికం పోషిద్దామని ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతంలో అని చెప్తూ ఆ రోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అటు చైనాను ఇటు ఇరాన్ని కూడా పిలుచుకొని కూర్చొని మాట్లాడుకున్న సందర్భం. సో ఈ ఫోటో వీడియో లీక్ అయిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే భారత్కి, సో పాకిస్తాన్ ఖచ్చితంగా తాలిబాన్లతో కలిసి ఏదో స్ట్రాటజికల్గా ఒక పన్నాగం పన్నే అవకాశం ఉన్నట్టుంది అని మనం ఆ రోజే అనుమానించాము. మన అనుమానం కూడా నిజమైన పద్ధతే ఉంది అక్కడ. సో నిజానికి ఏం జరిగిందంటే తాలిబాన్లు ఏం చేశారు ఇక్కడ, మరి భారత్ పాత్ర ఏముంది, మరి ఏం జరిగింది, ఏది ఉల్టా అయింది? ఇక్కడ పాకిస్తాన్కి సీన్ రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్లు ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాలిబాన్లు మాకు వెన్నుపోటు పొడిచారు, నిజంగా ఆ కప్పు కాఫీ చాలా కాస్ట్లీ అయిపోయింది, మేము అనవసరంగా భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం అంటున్నారు. ఎందుకు అంటే ఆ రోజు ఆ కాఫీ కప్పు తాగిన తర్వాత తాలిబాన్కి పాకిస్తాన్ ఏం చెప్పిందంటే ఎస్, ఇక మీరు రాజ్యానికి వచ్చేసారు, మనం అల్లకల్లోలం సృష్టిస్తాం భారత్లో అండ్ మనం మస్తు ఎంజాయ్ చేద్దాం అని చెప్పి చెప్పుకున్నాక తాలిబాన్ కూడా చప్పట్లు కొట్టేసి వెంటనే సరే అర్జెంటుగా మనం అందరం ఎంజాయ్ చేద్దాం, కానీ ఫస్ట్ అర్జెంటుగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్కి సంబంధించిన ఎవరెవరైతే ఉన్నారో జైళ్ళల్లో మగ్గుతున్నారో మీ దగ్గర పాకిస్తాన్లో వాళ్ళందరినీ ఒక్కసారి విడిపిస్తే మేమంతా స్వీట్లు పంచుకొని చక్కగా పండగలు చేసుకుంటాం, ఆ తర్వాత మనం భారత్ని ఏదైనా చేద్దామని వాళ్ళు అప్పుడు చెప్పుకున్నారు. పాకిస్తాన్ కూడా దాన్ని నమ్మి వెంటనే వీళ్ళందరినీ విడుదల చేసింది. ఈరోజు స్వయంగా ఇప్పుడు చెప్పిన ఈ మంత్రులే వాళ్ళ చట్టసభల్లో నెత్తి నోరు కొట్టుకొని కన్ఫెస్ చేస్తున్నారు. ఏమిటి అంటే దాదాపు 30,000 నుంచి 40,000 మంది తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వీళ్ళంతా కూడా మిలిటెంట్స్ అందరూ కూడా పాకిస్తాన్లో ఉండి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చెప్తూ ఉంటే పాకిస్తాన్ని విధ్వంసం సృష్టిస్తున్నారు, ఇక్కడ మేము పెద్ద తప్పు చేశాము అయ్యా, అనవసరంగా ఆ కప్పు కాఫీ కోసం మేము అక్కడికి వెళ్ళాము అని మొత్తుకుంటున్న సందర్భం. ఇది ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న కన్ఫెషన్. ఏమంటే ఆ తప్పును తెలుసుకుంది, పశ్చాత్తాపం అని కాదు, తప్పును తెలుసుకొని బయటికి చెప్పగలుగుతోంది. మరి ఇక్కడ తాలిబాన్ ఏం చేసింది, భారత్ ఏం చేసింది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. సో తాలిబాన్ ఏం చేసింది, వెంటనే వీళ్ళందరినీ విడిపించుకొని చక్కగా ఓకే పాకిస్తాన్ నువ్వు చెప్పినట్టే చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ నిజంగా ఇక్కడ మనం ఇందాక నేను చెప్పినట్టు మైండ్ సెట్ ఏదైతే ఉందో అది తాలిబాన్ అద్భుతంగా మెచ్యూరిటీ వైపు తీసుకొని మనం ఈరోజు పాకిస్తాన్ మాట వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చాం, గవర్నెన్స్లోకి వచ్చాం. అసలు గవర్నెన్స్ ఎవరికీ తెలియదు అక్కడ ఆ తాలిబాన్ వాళ్ళకి. సో మనము ఎక్కడికక్కడ శాఖలుగా విడిపోయి మనం ఆఫ్ఘనిస్తాన్ని ఒక షరియా చట్టంతో కూడిన దేశంగా మనం చెయ్యాలి అని చెప్పి వాళ్ళు రంగంలోకి దిగారు. ఈరోజు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ని కూడా ఆ షరియా చట్టం కిందికి తీసుకెళ్ళిపోవాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు విధ్వంసం అక్కడ సృష్టిస్తున్నారు. సరే వాళ్ళు కొట్టుకు చేస్తారో అది వేరు, కానీ బట్ తాలిబాన్ మాత్రం ఏం చేసిందంటే మంచి పని, ఇంకా ఈ ఉగ్రవాదాలు ఇవన్నీ పక్కన పెట్టి అక్కడ ఈ ఓపియం కూడా, అంటే ఈ డ్రగ్స్ ఏదైతే పండిస్తారో, ఈ గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు ఏవైతే పండిస్తారో వాటన్నిటినీ కూడా కథం కొట్టేసింది. అండ్ పాకిస్తాన్కి సంబంధించిన
చెక్ పోస్టులు, బంకర్లు లేకపోతే ఇంకేమన్నా రకరకాలవి ఉంటే ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లెక్కేసుకుంది. వేసుకొని అక్కడి నుంచి వాళ్ళందరినీ వెనక్కి పంపించేసింది. సో, ఒక బార్డర్ వరకు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ వరకు గూడా ఆఫ్ఘనిస్తాన్‌కి సంబంధించిన వాళ్ళే ఉండాలి. ఈ పాకిస్తాన్‌కి సంబంధించిన ఎటువంటి కదలిక ఉండొద్దు ముఖ్యంగా. ఇటువంటి పంటలు పండించే వాళ్ళు, ఈ డ్రగ్స్ సరఫరా చేసే వీళ్ళెవరు ఉండొద్దని అక్కడి నుంచి ఖాళీ చేయించింది. సో, ఈ రకంగా ఇప్పటికీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ క్లాషులు నడుస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు గూడా. అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి అవి. ఈలోపు భారత్ ఏం చేసింది? స్ట్రాటజికల్‌గా ఆఫ్ఘనిస్తాన్‌కి ఎప్పుడైతే ఆగస్టు 2021లో అమెరికా వెళ్ళిపోయిందో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాదాపు నెక్స్ట్ మంత్స్ నుంచే వెంటనే మెడికల్ ఎయిడ్ ఇవ్వడం మొదలుపెట్టేసింది. వాళ్లకు ఏ అవసరాలు ఉన్నాయో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు అవన్నీ సమకూర్చడం మొదలుపెట్టేసింది. డిసెంబర్‌లోనే ఫస్ట్ షిప్మెంట్ వెళ్ళిపోయింది అక్కడికి మెడికల్ ఎయిడ్ తీసుకొని. సో, ఈ రకంగా భారత్ కూడా తన మానవతా దృక్పథాన్ని, విశాల హృదయాన్ని తాలిబాన్ రాజ్యం వైపు, ఆఫ్ఘనిస్తాన్ ప్రజల వైపు మళ్లించి వాళ్లకు హెల్ప్ చేయడం మొదలుపెట్టింది. అప్పటినుంచి పాకిస్తాన్‌కి కంటగింపు ఏమిటి అంటే, మనం పెంచి పోషించిన తాలిబాన్లు భారత్‌లో అనిశ్చితిని క్రియేట్ చేయకుండా మన మీదనే ఉల్టా టీటీపీ లాగా మారి మన మీదనే ఈరోజు మనం పెంచిన పామే మనల్ని కాటేస్తోంది అన్నట్టుగా తయారైంది అని పాకిస్తాన్ ఆ రోజు నుంచి తాలిబాన్ల మీద శత్రుత్వం పెంచుకుంది. ఇది ఈరోజు అమీర్ ఖాన్ ముత్తాకి వల్ల కాదు, ఆ రోజు నుంచే పెంచుకుంది. అండ్ తాలిబాన్లు ఏ రోజైతే రాజ్యంలోకి వచ్చారో ఆ రోజు నుంచి కూడా భారత్ మీద అమితమైన ప్రేమతోటి వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అది ఈరోజు ముత్తాకి వచ్చిన తర్వాత ఇది ఇంకా 100% బయటపడింది. ప్రపంచానికి తెలిసింది తాలిబాన్లు భారత్‌ని ఎంత గౌరవిస్తారు అనేది, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలతో సహా ఈవెన్ తాలిబాన్ గవర్నమెంట్ కూడా. సో, ఇది జరిగిన విషయం. సో, అంటే ఒక కప్పు కాఫీ భారీ మూల్యం చెల్లించుకునే దిశకు దారితీసింది. అండ్ ఈ దారితీసే క్రమంలో ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఇస్తాన్బుల్‌లో మాట్లాడుకుంటున్నాయి. ఇస్తాన్బుల్‌లో టర్కీ అండ్ ఖతార్ మధ్యవర్తిత్వం చేస్తున్నాయి. టర్కీ అండ్ ఖతార్ మొత్తుకుంటున్నాయి, మీరు ముస్లిం దేశాలు, మీరు కొట్టుకోకండి మీరిద్దరు అని మొత్తుకుంటున్నా పాకిస్తాన్ ఏం చేస్తోంది? ఇటు పీస్ టాక్స్ అని చెప్పి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేస్తూ ఉంది. ఈవెన్ పీస్ టాక్స్కి వెళ్లే ముందు కూడా ఫైరింగ్ చేసి అక్కడ బాంబులు వర్షం కురిపించింది. అటు ఆఫ్ఘనిస్తాన్ ఏం చేస్తోంది? మీరు అమెరికాకు సంబంధించిన డ్రోన్స్ వాడొద్దు, అమెరికాకు సంబంధించినవి ఈ సాయిల్ మీద ఉండొద్దు అని అటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్ మాత్రం తాలిబాన్లు చెప్పే విషయాల్ని మేము గ్రాంటెడ్గా తీసుకొని మేము అగ్రిమెంట్స్కి అయితే రాము, పై చేయి మాదే, కాబట్టి మేము ఒప్పుకోము అని పాకిస్తాన్ చెప్తోంది. ఇక్కడ ఓవరాల్గా చూసినట్లయితే ఇటు తాలిబాన్ మనం జాగ్రత్తగా వెళ్దాం, హ్యుమానిటేరియన్గా వెళ్దాం, మనం రెండు భూభాగాల్ని చక్కగా కాపాడుకుందాం అని ఒక మంచి దృక్పథంతో చెప్తూ ఉన్నా కొన్ని కండిషన్స్తో పాకిస్తాన్ మాత్రం నాదే పెద్ద పై చేయి, పెద్దన్న పాత్ర, కానీ తాలిబాన్లను మేము ఒప్పుకోము అనే మొండి దృక్పథంతో ఉంది. కాబట్టి ఈ పీస్ టాక్స్ ఎన్ని జరిగినా ఇవి తాత్కాలికమే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తలపడుతూ ఉంటాయి. ఇది ఎటు దారి తీస్తుంది, దీనికి ఏ ఏ దేశాలు యాడ్ అవుతాయి, ఇది పెద్ద యుద్ధంలా మారుతుందా, లేకపోతే అప్పుడప్పుడు ఈ చిల్లర కొట్లాటలాగా మారుతుందా? మరి ఆఫ్ఘనిస్తాన్లో అక్కడ వాళ్ళు సైనికుల్లాగా ఉండరు, ఒక గెరిల్లా దళంలాగా 1,00,00,000 మంది ఉన్నారు అక్కడ. అన్కన్వెన్షనల్ వార్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో, ఒక యుద్ధ ప్రాతిపదిక అంటే ఒక స్ట్రాటజికల్ యుద్ధం వాళ్ళ దగ్గర ఉండదు, గెరిల్లా టైప్ ఉంటుంది. పాకిస్తాన్ మాత్రం ఐఎస్ఐ ఆర్మీతో ముందుకెళ్తూ ఉంటుంది కాబట్టి స్ట్రాటజికల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఇది ఎటు దారి తీస్తుంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజు ఈ చర్చలు సఫలమా విఫలమాతో పాటు ఎటు దారి తీస్తుంది అనేది కామెంట్ చేయండి. అండ్ దయచేసి మన మిత్రులకు ఈ వీడియోని చక్కగా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ అంశం మీద అవగాహన ఉంటుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.